ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపైన కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పునర్విభజనపైన సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటికే పలువురి నుంచి కేబినెట్ సబ్ కమిటీకి పలు ప్రతిపాదనలు అందాయి. కాగా 6 కొత్త జిల్లాలపైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలాలపైన కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలపైన ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్నారు. అదే సమయంలో జిల్లాల పేర్లపైన పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకొచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. అదేవిధంగా తిరుపతిని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదనపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పల్నాడుకు జాషువా పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఇక బాపట్లకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పరిశీలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేర్ల మార్పు విషయంలో ప్రతిపాదనలపైన అందరి సలహాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఉపసంఘం సెప్టెంబర్ నుంచి జిల్లాలో పర్యటనలు చేసి అభిప్రాయ సేకరణ చేయనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి వేళ కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాట్లు, పేర్ల మార్పు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.